శ్రీమద్గురుభ్యో నమ. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము శని ఉచ్చస్థితి పొందడంలో అంతరార్థం ఏంటి, అసలు ఒక గ్రహము ఉచ్చస్థితి పొందడంలో చాలా కారణాలు ఉంటాయి. కానీ అన్నిటి గ్రహాల యొక్క అంటే ఉన్న నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి ప్రధాన లక్ష్యం ఏంటంటే మోక్ష సాధన పొందడమే. ఎందుకంటే మానుష్య జీవ్యం అంటే మనుష్య జన్మ రావడానికి కారణము మెయిన్‌గా వాడు వేరే జన్మలు ఎత్తకుండా మోక్షం పొందడానికి ప్రధానమైన కారణంగా ఉంటుంది. ఇది అందరికీ డైజెస్ట్ కాకపోవచ్చు. అంటే అన్నీ వదిలిపెట్టుకోవడమేనా అంటే, అన్నీ వదిలిపెట్టుకోవడమే మన ధర్మం గూడా. అంటే దాన్నే మనం మోక్షం గూడా అంటాం. ఇప్పుడు ఈ మోక్ష సాధన కోసం అన్ని గ్రహాలు ప్రయత్నం చేయడంలోనే మనకి ఒక్కొక్క స్టేజెస్‌లో అన్నీ వదిలిపెట్టుకొని అంతిమ యాత్రలో మనం మనల్ని కోల్పోతూ ఉంటాం. సో, అది ప్రధానంగా శని సూచించేది కూడా అదే. ఇది కొంచెం స్పిరిచువల్‌గా అనిపియొచ్చు. కాకపోతే ఏంటంటే ఉన్న కారణం గూడా, ఉన్న జీవిత లక్ష్యం గూడా అందరికీ అదే. పేరు, ప్రఖ్యాతలు వివిధ రకాలైన అన్నీ కూడా వచ్చినప్పటికీ, మంచి ఆరోగ్యం ఉన్నప్పటికీ కూడా మనిషి అనేది ఎప్పుడు గూడా సంపూర్ణంగా కొరత లేకుండా ఒక జీవం కూడా మనకి చూసింది లేదు ఇంతవరకు. అది సృష్టిలో జరగని పని. ఎవరు తృప్తిగా ఉండగలుగుతారు అంటే కేవలం మోక్షమే కావాలనుకున్న వాళ్ళు మటుకే తృప్తిగా ఉండగలుగుతారు. ఇది ఫండమెంటల్ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ గూడా ఇది. ఇది ఎవరు యాక్సెప్ట్ చేసినా, యాక్సెప్ట్ చేయకున్నా కూడా ఇది సత్యం. కావున ఈ యొక్క శని ఉచ్చస్థితి పొందడంలో ఇప్పుడు మనము శని ఉచ్చస్థితి పొందడంలో కారణం ఏంటి? అతను ఏం తెలపాలనుకుంటున్నాడు మన జీవితానికి? ఇంకొక ముఖ్యమైన అంశం, ముఖ్యమైన పాయింట్ మీకు చెప్పదలుచుకున్నది అంటే, అందరూ కూడా జ్యోతిష్యం ఒక అండర్‌స్టాండింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్‌గా ఉంటుంది. కాకపోతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఏది గూడా మనకు ఉన్న శాస్త్రాలన్నీ కూడా దానికి ఒకటి టార్గెట్. టార్గెట్ ఏందంటే మోక్షం. అవన్నీ సఫలీకృతం చేయడానికి వాడికి ఏదో ఒక కొరత ఉంటుంది కాబట్టి, ఆ కొరత తీరేంత వరకు వాడికి ముందు జీవితానికి వాడు ముందరికి పోలేడు కాబట్టి, మనకి శాస్త్రంలో వివిధ శాస్త్రాల్లో గూడా మోక్ష సాధన కోసం నువ్వు ఏ కర్మ ప్రయత్నం చేయాలి, దాన్నే మనం కర్మయోగం అంటాము. భగవద్గీతలో చెప్పినా, భాగవతంలో చెప్పినా, వేరే ఏ పురాణాల్లో చెప్పినా కూడా నీకు ఏదైనా కామ్యం ఉంటే కామ్యం నెరవేరడానికి నువ్వు ఏం కర్మ చేయాలి అనే చెప్తారు. ఎందుకంటే ఈ కామ్యం నెరవేరేంత వరకు వానికి జీవితం అనేది వానికి సంతోషంగా ఉండదు. కానీ ఇప్పుడేంటంటే అవన్నీ నెరవేరిన తర్వాత అంతిమ లక్ష్యం ఏంటి అంటే మోక్షం. ఈ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేయడమే మన శాస్త్రం యొక్క ముఖ్య తత్వము. శాస్త్రము దాని గురించే ఎప్పుడు కూడా ఘోషిస్తూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. అన్ని పురాణాల్లో గాని, ఇతిహాసాల్లో గాని ప్రధాన లక్ష్యంగా అది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రహము ఇట్లా జ్యోతిష్ శాస్త్రం గూడా సారీ. జ్యోతిష్ శాస్త్రం గూడా అందరూ చూడడం ఒక యాస్పెక్ట్ మారిపోయింది. అంటే చూసే దృష్టి మారిపోయింది. అంటే జ్యోతిష్ శాస్త్రంలో వివిధ కర్మలు అంటే మనకున్న ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవడానికి పరిహారాలు ఉన్నప్పటికి కూడా వాటి ఉద్దేశ్యం ఒకటే. ఇవి చేసుకొని నీ బాధేదో నివృత్తి చేసుకో. కానీ నివృత్తి చేసుకున్న తర్వాత మోక్ష పట్ల కూడా ప్రాధాన్యత వహించు అని చెప్పడంలోనే అన్ని గ్రహాల యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా. అట్లాంటిలో ముఖ్యమైన గ్రహం ఏదంటే శని. శని మనకి మామూలుగా శనిని అర్థం చేసుకోవాలి మొదట. శని ఏంటంటే మన వృత్తికారకుడు. అంటే మనం చేసే యొక్క ప్రతి కర్మ శనిని సూచిస్తుంది. మనం చేసే యొక్క ప్రతి కర్మ కూడా శనిని సూచిస్తూ ఉంటాడు. శని కర్మను సూచిస్తాడు కాబట్టే మనకి మేషం నుంచి తీసుకున్నట్టయితే మేషం మొదటి రాశి, మీనం ఆఖరి రాశి. 12 రాశులుంటాయి మనకి. ఈ 12 రాశుల్లోనూ గూడా ఉచ్చస్థితి పొందేది శని సప్తమ స్థానంలో అంటే 7వ స్థానంలో తులారాశిలో అతను ఉచ్చస్థితి పొందుతాడు. ఎందుకు? ఆయనకి సొంతం ఇల్లు అనేది ఉంది గదా! అక్కడే ఒక గ్రహం ఉచ్చస్థితి పొందొచ్చు గదా! అంటే ఉచ్చస్థితి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఆనందంగా ఉంటారు, ఎక్కడ వాళ్ళకది నాకిది సరైన స్థానం అని వాళ్ళు భావించడంలోనే ఉచ్చస్థితి అని చెప్పడం. ఇంకో విషయంగా మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం.
ఇంట్లో మనకి ఇంట్లో ఉన్నప్పటికి కూడా మనము విహారయాత్ర కోసమని వివిధ స్థలాలకు వెళ్తాము. మనకెప్పుడైనా మనసు బాలేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రతి ఒక్కరికి ఒక స్థానం అంటూ ఉంటుంది. ఆ స్థానంలోకి వెళ్లి వాళ్ళు సేద తీర్చుకుంటారు. కొంతమంది మందిరానికెళ్తారు, కొంతమంది హోటల్స్‌కెళ్తారు, కొంతమంది పార్కులకెళ్ళి కూర్చుంటారు. లేకుంటే కొంతమంది సముద్ర ప్రాంతాలకు వెళ్తారు. వివిధ స్థానాల్లో వెళ్లి వాళ్ళు తృప్తి పొందుతారు. అక్కడ నా మూడ్ బాలేకపోతే అక్కడెళ్లి కూర్చుంటామని మనం సాధారణంగా చెప్తుంటాం. మూడ్ బాలేనప్పుడు కొంతమంది ఎక్కువ తినడం గూడా ఇష్టపడుతుంటారు. వాళ్ళకి వేరే వేరేగా ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళు దాని ద్వారా వాళ్ళు తృప్తి పొందుతారనమాట. సో, ఆ తృప్తి పొందే స్థానం ఏదంటే శనికి ఏడో స్థానం. ఆ ఏడో స్థానంలో ఉచ్చస్థితి పొందడం వల్ల ప్రతి గ్రహం మనకొకటి సూచిస్తూ ఉంటుంది. శని కర్మకారకుడు కాబట్టి, కర్మ మనం చేసే ప్రతి ఒక్క కర్మకి ఫలితంగా మనకొకటొస్తూ ఉంటుంది. దాన్నే మనము అదృష్టము అని గూడా దాన్నే అంటాం మనం. ఎందుకంటే మనం చేయంది మనకి ఏది రాదు. ప్రతి ఒక్క కర్మకు ఫలితం ఇవ్వడమే శని యొక్క బాధ్యత. దృష్ట ఫలము, అదృష్ట ఫలము అని వివిధ రకాలుగా ఉంటుంది మనకి. మనం అదృష్టం అనేది గూడా మనకి మనం చేసే కర్మల ద్వారానే మనకొస్తుంది. అయితే శని ఏడవ స్థానంలో ఉచ్చస్థితి పొందడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు మీది ఏడో స్థానం చూసినట్టయితే అది తక్కడే ఉంటుంది దానికి. తులారాశి అనేది మనకి తక్కడని సూచిస్తూ ఉంటుంది. అది తులారాశి అనేది ధర్మం. అంటే ధర్మాన్ని స్థాపించడమే శని యొక్క ముఖ్య ఉద్దేశ్యం గూడా. మనకి మామూలుగా మనం చేసే ప్రతి ఒక్క పూజలో గూడా మనము సంకల్పం కూడా ధర్మ, అర్థ, కామే, మోక్షము, అర్థం అని చెప్పిన తర్వాతే మనం వివిధ కార్యక్రమాలన్నీ గూడా మనం చేస్తూ ఉంటాం. ఏ కామ్యం, ఏ కోరిక నెరవేరాలన్నా, ఏ వ్రతాలు చేసినా సత్యనారాయణ వ్రతం గాని, ఏ వ్రతాలు, నోములు, ప్రవేశము, ఎన్ని శుభకార్యాలు, ఏ కార్యం చేసినా గూడా ధర్మార్థ, కామ, మోక్ష అనేవి చెప్పిన తర్వాతే మనం చెప్తూ ఉంటాం. అది కార్యక్రమం అనేది ముందరకు జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ ధర్మార్థ, కామ, మోక్షాలన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసేది. అంటే దాన్ని పూర్తిగా, సంపూర్ణంగా దాన్ని బాధ్యత వహించేది ఎవరంటే శని. ఈ శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల సప్తమ స్థానం అనేది దిగ్బలం పొందుతుంది. అంటే దిగ్బలం పొందుతుందంటే ఏంటి? దిగ్బలం అంటే ఆ స్థానంలో అతను చాలా బలంగా ఉంటాడు. అంటే అతను అక్కడ ఉన్నంత బలం వేరే ఎక్కడ ఉండదు అతనికి. ఏడో స్థానం మీ లగ్నం ఏదైనా అయ్యుండొచ్చు. అంటే మీది మేషం నుంచి మీనం వరకు అందరికి ఒకటే లగ్న లగ్నాన్ని ఏదైనప్పటికి కూడా ఏడో స్థానంలో వాళ్ళకి శని ఉన్నట్టయితే, వాళ్ళకి శని బాగా ఉన్నట్టే మంచి ఫలితాన్నిస్తారు. ఇంకోటి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. చూడని వాళ్ళు చూడండి. అంటే ప్రొఫెషనల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్ ఎందుకు డిస్టర్బెన్స్ ఏర్పడుతదని జెప్పేసి. ఎందుకంటే మామూలుగా సర్వసాధారణంగా ఏమవుతుందంటే అన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడం మనకి రావాలి. ఆ బ్యాలెన్స్ చేయడంలో ఎక్స్‌పర్ట్ ఎవరంటే శని. ఎందుకంటే ఆయన జేసినట్టుగా బ్యాలెన్స్ ఎవరు చేయలేరు. అందుకోసమే శని ఉచ్చస్థితి పొందడం తులారాశిలో పొందుతారనమాట. మనము అన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే శని ఏడో స్థానంలో ఉన్న వాళ్ళ లైఫ్ చూడండి మీరు. వాళ్ళు అన్నిట్లో సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేసినా సక్సెస్‌ఫుల్‌గానే ఉంటారు. ఉద్యోగం చేసినా సక్సెస్‌ఫుల్‌గానే ఉంటారు. ఏది చేసినా. అంటే ఇవన్నీ సక్సెస్ ఉన్నారు గదా! మళ్ళీ వాళ్ళ ఇంట్లో బాగుంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో గూడా వాళ్ళకందరూ అనుకూలంగానే ఉంటారు. అంటే వాడికి ఎక్కడికి వెళ్ళినా తిరుగుండదు. ఇక్కడ అన్ని చోట్ల అనుకూలమైన పరిస్థితి అనేది ఏర్పడుతుంది వాళ్ళకి. వీళ్ళే చాలా అదృష్టవంతులు చెప్పాలంటే. ఎందుకంటే, ఏడో స్థానంలో శని ఉండడం వల్ల మనకి చాలా విషయాలలో అనుకూలత అనేది పొందుతుంది. పొందుతూ ఉంటుందనమాట. ఇంకోటేందంటే, అందరికీ ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ మనకు అన్నీ కావాల్సినవి. ఇవన్నిట్లో ఒక సమాంతరంగా మనకు అన్ని ఫలితాలు ఇచ్చేది గ్రహం ఏదైనా ఉందంటే అది శని. అందుకోసమే శని తులారాశిలో ఉచ్చస్థితి పొందుతాడనమాట. ఈ ఉచ్చస్థితి పొందడంలో ఇంత అంతరార్థం అనేది ఉంటుంది. కానీ శని యొక్క రాశిలో ఉచ్చస్థితి పొందే గ్రహం ఏది అంటే అంగారకుడు. అంటే కుజుడు. అంటే ఈయన గురించి నేను తర్వాత మీకు మొత్తం టాపిక్ చెప్తాను. ఇప్పుడు క్లుప్తంగా ఒకటి చెప్తాను మీకు. ఎందుకంటే శనికి సపోర్ట్‌గా ఉండే గ్రహం ఏదంటే అది కుజుడు. అందుకోసమే కుజుడు తన స్థానంలో ఉచ్చస్థితి పొందుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక కర్మ చేయాలంటే దానికి కర్మ చేయడానికి మనకి చాలా శక్తి అవసరం. ఆ శక్తినిచ్చే గ్రహము మనకి కుజుడు గాబట్టి, అక్కడ ఉచ్చస్థితి పొందుతాడు. డీటెయిల్‌గా మీకు వేరే వీడియోలో కుజుడు ఎందుకు అక్కడ ఉచ్చస్థితి పొందుతాడని చెప్తాను. మొదట మనం గ్రహాన్ని ఇట్లా అర్థం జేసుకోవాలి. గ్రహము తెలిపేది ఉద్దేశాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మోక్ష సాధన కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి.
అంటే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే వాడు మోక్షం గురించి ప్రయత్నం చేయగలుగుతాడు. ఇప్పుడు ఒకరికి ధనం లేదనుకోండి, వానికి ధనం లేదన్న కొరత అట్లాగే జీవితాంతం వానికి ఉండిపోతుంది. అట్లాగే ఆరోగ్యం లేదంటే ఆరోగ్యం లేదనే వానికి తాపత్రయం, ఆరోగ్యం కోసం పరితపించడం ఇవన్నీ గూడా జరుగుతూ ఉంటాయి. సో, ఏది లేకున్నా దాని గురించి పరితాపపడము, దాని గురించి ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ అనుకూలంగా ఉండాలంటే శని ఏడో స్థానంలో ఉండాల్సిందే మనకి. శని ఏడో స్థానంలో ఉంటేనే మనకి చాలా బాగుంటుంది. లైఫ్ అనేది చాలా హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం మనం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందరికి వస్తూ ఉంటాను. ఎవరైనా కన్సల్టేషన్స్ కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. మీకు ఈ ఛానెల్‌లో చాలా నాలెడ్జ్ అనేది మీకు అందుతుంది. జ్యోతిష్య పరంగా చాలా మందికి మంచి ప్లాట్‌ఫార్మ్ ఇది. వాళ్ళు నేర్చుకోవడానికి కూడా. ఛానెల్‌ని అంటిపెట్టుకొని ఉండండి. తర్వాత మీకు వివిధ అంశాల్లో కూడా నేను కేవలం జ్యోతిష్యమే కాకుండా వివిధ అంశాలు కూడా చెప్తూ ఉంటాను. ఎక్కువ ప్రాధాన్యంగా జ్యోతిష్యం యొక్క ఫలితాలనేవి ప్రాధాన్యంగా చెప్తూ ఉంటాను. అట్లాగే మెడికల్ ఆస్ట్రాలజీ మీద కూడా మీకు రాబోయే వీడియోస్‌లో ఆరోగ్యము ఎట్లా కాపాడుకోవాలి, ఆరోగ్యంని ఏ గ్రహాలు ఎట్లా సూచిస్తాయి, మనకి దానికి పరిహారాలేంటి మీరు ఛానెల్‌ని కంటిన్యూయస్‌గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోస్ అన్నీ కూడా శ్రద్ధగా చూస్తూ ఉండండి. ఏది కూడా వ్యర్థమైన వీడియోస్ దీంట్లో పెట్టము. అన్నీ కూడా ఒక, ఒక జ్ఞానాన్ని ఇచ్చేటట్టుగా ఉంటుంది. మీ జీవితం సుఖంగా చేసుకోవడానికి చాలా దోహదపడుతుంది. నమస్కారం.